హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కృష్ణ కుమార్. మనం ఈ వీడియోలో బిగ్ బాస్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకుందామండి. నిన్న మాట్లాడుకున్నట్టు ఈరోజు కూడా నిఖిల్ సోనియా గురించి అండి. నిన్న ఎపిసోడ్లో నైట్ ఒక టాపిక్ అయితే జరిగింది. దాని గురించి ఈరోజు అయితే మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. ఇంకా మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. లాస్ట్లో ఒక లైక్ అయితే వేయండి. ఆ తర్వాత ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ముందుగా యష్మి టీం అయితే నిన్న ఆడిన టాస్క్లో రేషన్ అయితే సొంతం చేసుకుందండి. వెంటనే సోనియా తెగ ఏడ్చింది. ఇంతకు గెలిచింది వాళ్ళ టీమే కదా, అయినా సోనియా ఎందుకు ఏడుస్తుందో ఎవ్వరికి అర్థం కాలే. అసలు యాక్చువల్గా చూస్తుంటే మాకు కూడా అర్థం కాలే. కానీ దానికి మనకేం సంబంధం, ఓదార్పు ఇవ్వడమే ముఖ్యం అన్నట్లుగా వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో సోనియా దగ్గరికి అయితే పరిగెత్తినారండి. ఎవరు ఉంటారు కదా మన సొల్లు బ్యాచ్, దాంట్లో ముందుగా అయితే అభయ్ తెగ ఓదార్చాడు. ఇక సోనియా ఏడుస్తుంది అని తెలియగానే పరిగెత్తుకొని వచ్చాడు నిఖిల్ బయట నుంచి. ఏమంటే ఆ రూమ్లోకి రాకూడదు అని తెలిసినా కూడా నిఖిల్ అయితే వాళ్ళకి ఇచ్చిన లగ్జరీ రూమ్లోకి అయితే వచ్చారు. కానీ ఏం లేదు అంటే నిఖిల్ని అయితే పక్కకు దోయేసాడు దెబ్బగా. అది నేను ఓదార్స్తా, నువ్వేం ఓదార్చేది పనిలే అనేసి అభయ్ అయితే నిఖిల్ని పక్కకు దోసినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక తర్వాత నిఖిల్ కూడా కాసేపు ఓదార్చాడు. ఇంకా అంటే అభయ్ ఓదార్చేసిన తర్వాత నిఖిల్ కూడా ఇంకా నేను కొంచెం ఓదార్చాడు. ఆ తర్వాత మళ్ళా పృథ్వీ, నాయన వీళ్ళ ఓదార్పు యాత్ర చూడలేక సచ్చినాం అనుకోండి, పృథ్వీ కూడా వచ్చి నేను ఓదార్స్తా, మీరిద్దరే కాదు నేను కూడా అనేసి పోటీ పడి మరి ముగ్గురు ఓదార్చినారండి. కానీ ఈ విషయంలో సోనియా కూడా ఎవరు ఓదార్స్తారు, రండి 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 అని ఏడుస్తూనే ఉండింది. సరే, ఇంతమంది ఓదారుస్తున్నారు, ఇంతకు మేడం ఎందుకు ఏడ్చిందిరా అనేసి మనం చూస్తే వాళ్ళకు వచ్చిన రేషను అందరూ కలిసి తీసుకోలేకపోయినారంట. అంటే వీళ్ళకి మాత్రమే షేర్ చేశారు ఫుడ్ని, మిగతా వాళ్ళకి ఇవ్వలేదంట. ఇప్పుడు వాళ్ళ ముందే వాళ్ళకి షేర్ చేయకుండా తినాలంటే ఇబ్బందిగా ఉందంట తనకి, అందుకని ఏడ్చిందంట. ఇక ఇది జరిగిన రోజు రాత్రి మాత్రం సోనియా నిఖిల్ మధ్య ఒక సీక్రెట్ డిస్కషన్ అయితే జరిగిందండి. తప్పుడు నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నానా అని ఆలోచిస్తున్నానంటూ టాపిక్ అయితే సోనియా ఫస్ట్ రైస్ చేసింది. ఏంటి దీని గురించా అని నిఖిల్ అడిగితే, నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్ల ఎక్కడి నుంచైనా నాకు కాంప్లికేషన్స్ వస్తాయేమో అంటూ సోనియా అంది. దీంతో నిఖిల్ చాలా స్ట్రైట్గా ఒక పాయింట్ అయితే చెప్పాడండి. నా వల్ల నీకేమైనా గేమ్ ఎఫెక్ట్ అయితే అని నువ్వు అనుకుంటే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, నీకు అదే మంచిది అనిపిస్తే అదే చేసేయి అని ఇండైరెక్ట్గా ఇంక నువ్వు నాతో మాట్లాడదు తల్లి, నా గేమ్ ఏదో నేను ఆడుకుంటాను నిఖిల్ అయితే చెప్పినట్టు మనకి ఆ డిస్కషన్లో అయితే తెలుస్తుంది. దీనికి వెంటనే మరి అంటే ఎందుకు అలా చెప్తావు అని కూడా అడగట్లా సోనియా. వెంటనే ఓకే ఓకే థ్యాంక్స్ అనేసి చెప్పేసి వెళ్ళిపోవడం, ఇది ఇంకా ఆశ్చర్యం చేస్తుంది. ఏమంటే నిఖిల్ పని అయితే ఇంకా అవుట్ చేసినాను, ఇంకా మిగతా ఇద్దరు పని అయితే అవుట్ చేద్దాం అన్నట్టు సోనియా వెంటనే వెళ్ళిపోయింది టక్కని సోఫాలో నుంచి. ఇక ఈ వీడియోలో సోనియా పైన మీ అభిప్రాయాన్ని అయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.